కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో మీకోసం సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మానవుడికి ఉన్న సంపదలో సాటి మనిషిపై దయ చూపడం గొప్పవరమని అన్నారు. పేదల యందు దయ, ఆర్తుల యందు ఆదరణ, దీనుల యందు దాతృత్వం చూపడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు. ఈ దిశగా దినసరి వేతన కార్మికులైన యువకులు మీకోసం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయమని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లి నాగేశ్వరరావు, సందీప్, బాబీ, వెంకీ, అడబాల రత్నప్రసాద్, ప్రసాద్ నాయుడు, రైలింగ్ బాపిరాజు, బుద్ధరా సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క కష్టంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని, నెలంతా కష్టపడిన కొంత భాగాన్ని గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఒక భాగం అనేది 2వ శనివారాన్ని మనకు కేటాయించుకున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి మీకోసం అనే స్వచ్ఛంద సంస్థ యొక్క అతని అధినేత నాగేశ్వరరావు, వారి యొక్క కార్యవర్గ సభ్యులు, ఇతర సభ్యులు అందరినీ అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు ఇంకా ముందు చేస్తూ నిత్యం చేస్తున్నారు. అది చాలా అభినందనీయం. సమాజానికి చాలా ఉపయోగపడే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ బ్లడ్ డొనేషన్స్ అని, గ్రీన్ ప్యాంట్లో మొక్కలు నాటడం కార్యక్రమాలని, ఇంకా ఎవరికి ఏమైనా అవసరం అయితే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు స్పందించి, ఏ విషయంలో అయినా సరే ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడే సంస్థను మన సంస్థ తరపున అడబాల సంస్థ అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతారు. యువత చెడు దుర్మార్గాలు పడుతున్న ఇటువంటి అంటే రకరకాల వ్యసనాలతోటి చెడిపోతున్న రోజుల్లో అందరికీ స్ఫూర్తిదాయకంగా మరి మీకోసమనే స్వచ్ఛంద సంస్థను పిల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేసే ప్లంబరింగ్ వర్క్, ఇటువంటి వర్కులు చేసే యువత మాట వీళ్ళందరూ కలిసి వాళ్ళ కష్టార్జితంలో కొంత సొమ్ముని కేటాయించి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు. నిజమంటే ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల నిత్యావసరాలు ఇవ్వడమే కాకుండా మరి రమణపేట గ్రామంలో పక్షవాతం రోగంతో మచ్చరిపోయిన రోగులు కూడా వారు స్వయంగా వెళ్ళి వారు ప్రతి నెలకు ఇంటికి నిత్యావసరాలు అందజేస్తున్నారు. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ యువతను మరి మొత్తం మా రాష్ట్రంలో మన కాకినాడలో ఉన్న యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాల్సి సందర్భంగా కోరుతున్నాం.